సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. నమస్కారం సౌజన్య గారు. నమస్కారం అండి. సో మనం చూస్తున్నాం, ఏ న్యూస్ ఛానల్లో మనం చూసినా కూడా నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్ ఒక వైపు అయితే, ఆ ఇన్సిడెంట్ విన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అరే నా పిల్లోడిని ఇప్పుడు నేను బయటికి పంపిస్తే అంతే సేఫ్గా రీచ్ అవుతాడా ఇంటికి అన్న క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి వచ్చింది ఆ వీడియో చూసిన అందరిలో. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత నాకు కూడా చాలా గుండె బరువెక్కిందనమాట. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, లైక్ 3.5, 5.5. రేపు పొద్దున నాకు కూడా ఇదే ఇన్సిడెంట్ జరుగుంటే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత యాజ్ ఏ పేరెంటింగ్ కోచ్గా నేను మాట్లాడకపోతే, నేను వాయిస్ రేస్ చేయకపోతే ఇంకే పేరెంట్ కూడా ముందుకు రారు. అదే ఇంటెన్షన్ తోటి నేను ఈరోజు మీకు ఒప్పుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు ది పాయింట్ చెప్పాలి అని అంటే, ఈ ఇన్సిడెంట్స్ మెయిన్గా ఒక పర్సన్ లైఫ్లో ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని అంటే 49% పేరెంట్స్ అవుతారు, 51% ఎన్విరాన్మెంట్ అవుతుంది. అంటే ఇది నేను చెప్పట్లేదు, 50 years నుంచి 1.5 crores చిల్డ్రన్ పైన చేసిన రీసెర్చ్ చెప్తుంది. అంటే మన ఇండియాలో ఇలాంటి రీసెర్చెస్ ఎప్పుడు జరగవు. నాన్సెన్స్ పైన ఇవన్నీ జరుగుతాయేమో కానీ రీసెర్చెస్ ఎప్పుడు బయట దేశంలో కనుక్కొని మనకు చెప్పడం తప్ప ఇలాంటివి మనకు తెలీదు. అది కూడా 50 years అంటే ఆలోచించుకోండి, మనం కూడా ఇంకా పుట్టనప్పుడు. అవును. సో అలా కన్సిడర్ చేస్తే ఒక సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం తెలుసుకుందాం. 49%, సరే 40% పేరెంట్స్ అనుకోండి, మిగతాదంతా కూడా ఒక 27% స్కూల్ నుంచి, 13% ఫ్రెండ్స్ నుంచి, ఇంకో 13% సోషల్ మీడియా నుంచి, మిగతాదంతా ఇంకా 7% అదర్ సోర్సెస్ ఆఫ్, అంటే డ్రగ్స్ ఉండొచ్చు, లేదంటే ఆల్కహాల్, ఇలాంటివి ఉండొచ్చు. దీన్ని మనం సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. సో మెజారిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేరెంట్స్. ఈరోజు అంటే ఒక మిత్ ఉందండి, నా జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా నాకు కింద కామెంట్స్ ఉంటాయి ఏంటంటే, మన పేరెంట్స్ కూడా కొట్టారు, తిట్టారు, మనం బాగానే ఉన్నాం కదా అని. ఎక్కడ బాగున్నామండి? పొద్దున్న లేస్తుంటే ఇలాంటి న్యూసెస్ అనిపిస్తున్నాయి. ఎందుకు? నేను ఒక 4 types ఆఫ్ పేరెంటింగ్ గురించి, స్టైల్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ వస్తుంది ది బ్యాడ్ అని నేను చెప్తాను. అన్ఇన్వాల్వ్డ్ పేరెంట్స్ అంటే అసలు పిల్లాడు ఏం చేస్తున్నాడని పట్టించుకోరు. ఇలా కనేసామా వదిలేసామా, వాడు పెరిగిపోతాడులే అని వదిలేసుకొని వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. ఏమైపోతుంది అని కూడా ఎప్పుడు చూడలేరు. ఎలా చదువుతున్నాడు, బయట ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అన్నం తింటున్నాడా లేదా, ఇంటికి టైంకి వస్తున్నాడా, బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాడు, క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా లేరు. దట్ ఈస్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. ఇలా చేస్తేనే మనం ఈరోజు ఇలాంటి న్యూసెస్ చూస్తున్నాం. అలాంటి వాళ్ళే రూడ్గా బిహేవ్ చేస్తారు, చాలా రెబేలియస్గా తయారవుతారు సొసైటీలో. అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో, చాలా సోషల్ స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒక ఎదుటోన్తో ఎలా మాట్లాడాలో, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా వాల్యూ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పేరెంట్సే నేర్పించలేదు ఇన్వాల్వ్ అయ్యి. అందుకోసమే పేరెంట్స్ కంపల్సరీ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ చేయకూడదు, అవాయిడ్ చేయాలి. ఇంకెవరైనా ఉంటే మాత్రం మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి ఇప్పటి నుంచి అయినా సరే. ఈ ఇన్సిడెంట్స్ మీ ఇంట్లో కూడా ఏదో ఒక రోజు జరగవచ్చు, అప్పుడు ఏం చేస్తారు? అందుకోసమే జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. ఇంకోటి వస్తుంది సెకండ్, కంఫర్టింగ్ పేరెంట్. అంటే కంఫర్ట్, నేను కష్టపడ్డా, మా పిల్లలు కష్టపడకూడదు, అన్నీ ఇచ్చేస్తా, వాళ్ళు అడగక ముందే నేను అన్నీ ఇచ్చేయాలి, చాలా సుఖంగా చూసుకుంటారు. అంటే ఒక రాజా బతుకులాగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలా ఉంటారని అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, నేను చెప్పిందే వినాలి అందరూ. ఇప్పుడు చూడండి, నాకు ఒక బొమ్మ కావాలంటే ఇప్పుడు కావాలంతే, అర్ధరాత్ర పట్టపగల అనేది ఉండదు. ఈరోజు కావాలంటే ఈరోజు కావాలి. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత కూడా వైఫ్కి లేదంటే లైఫ్ పార్ట్నర్కి అదే టార్చర్ ఉంటుంది. సరే ఇంటి వరకు అయితే ఓకే, మరి బయట కూడా అంతే కదా. సోషల్ లైఫ్లో ఏంది, బతకలేం మనం. బయట కూడా అలాంటి టార్చర్సే చూపిస్తారు. బాసిజం అంటాం కదా ఆఫీస్లో, అవును, అలాంటివి ఉంటాయి. ఇంకోటి వస్తుంది స్ట్రిక్ట్ పేరెంటింగ్. ఎలా అంటే పేరెంట్స్ చెప్పేదే పిల్లలు వినాలి. పిల్లల విషయాలు ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేయాలన్నా వాళ్ళు వినరు అనమాట. నువ్వు ఇలానే ఉండాలి, ఇదే బట్టలు వేసుకోవాలి, నీకు ఇవే రూల్స్ ఉన్నాయి, నువ్వు ఇంట్లోనే పడి ఉండాలి, నువ్వు ఆడపిల్లవు, నువ్వేం చేయకూడదు, బయటకు వెళ్ళకూడదు. ఇలాంటి స్ట్రిక్ట్ పేరెంటింగ్. అంటే ఇండిపెండెన్స్గా ఉండే ఆ స్వతంత్రం వాళ్ళు ఇవ్వట్లేదు. బయట ఇలా జరుగుతుంది అనే భయపడి ఇంట్లోనే ఉంచేసుకొని తాళాలు వేసుకుంటున్నారు. లిటరల్లీ ఇంకా ఉన్నారు అలాంటి పేరెంట్స్. ఓకే,
పేరెంట్సే చెప్పాలి, ఇలా ఉంది, మనం ఇలా బిహేవ్ చేయాలి, ఇలాంటప్పుడు మనం ఇలా ఉండాలి అనేది చెప్పుంటే ఈరోజు ఇండిపెండెంట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఇండిపెండెంట్ అనము. ఎప్పుడైతే పేరెంట్స్ మారి పిల్లల పేరెంటింగ్ స్టైల్స్ మారుతాయో అప్పుడు నిజంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చినట్టు. నేను స్ట్రిక్ట్గా అమ్మాయిలున్న పేరెంట్స్కి కాకుండా నిజంగా అబ్బాయిలున్న పేరెంట్స్కి నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. బయట అమ్మాయిలు సమ్ డ్రెస్సింగో లేదంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తేనో ఇన్సిడెంట్స్ అవుతాయని అంటారు కదా చాలామంది. అది వాళ్ళ రైట్ అండి. ఇప్పుడు నువ్వు కూడా షార్ట్స్ వేసుకుంటున్నావు కదా, మరి బాయ్లో కూడా నీకు అట్లాంటి కనిపించాలి కదా. ప్రాబ్లమ్ ఈస్ మీరు ఎలా చూస్తున్నారనే ఇంపార్టెంట్. అలా అని ఆడపిల్లలకు కూడా నేను చెప్తున్నాను, ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని లిమిట్ క్రాస్ చేసి వాళ్ళకి ఇష్టం ఉంటేనే వెళ్తారు, ఆబ్వియస్లీ చేస్తారు అలాంటివి. సో ఇక్కడ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంది. అండ్ నేను కూడా చెప్పట్లేదా, ఇది రీసెర్చే చెప్తుంది. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇది మాత్రం నంద్యాలలో జరిగింది. అండ్ ఒక ఊర్లో అసలు పేరెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి వెళ్ళింది, జనరల్ గా రోజు ఎలా అయితే ఆడుకుంటుందో అలానే ఆడుకుంటుంది, కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇన్ని రోజులు అవుతుంది ఇంకా అమ్మాయి ఒక ఆచూకీ తెలియలేదు అని అంటూ ఉన్నారు. ఎలా చూడొచ్చండి? ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనం వింటాం, ఇండియాలో ఒక బూత్ లాగా చూస్తారు. అదే ఫారెన్ కంట్రీస్లో అయితే ముందు నుంచి నేర్పిస్తారు. మనకి ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతుంది, ఏ క్లాస్లో అవుతుంది? 8th or 9th. 8th కూడా కాదు, మేబీ 10th. మనం చదువుకున్నప్పుడు అయితే నాకు తెలిసి 10th క్లాసే. అప్పుడు కూడా ఓన్లీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్లో కూడా 5 types ఉంటాయి. అనాటమీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, కాంట్రాసెప్షన్ అండ్ హెల్దీ రిలేషన్షిప్స్, ఇలా 5 ఉంటాయి అన్నమాట. సో మనకు 10th క్లాస్లో అనాటమీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ థర్డ్ వన్ 3 మాత్రమే చెప్తారు. మిగతా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో కాంట్రాసెప్షన్ అండ్ హెల్దీ రిలేషన్షిప్స్, దాన్ని మాత్రం మనం టచ్ చేయం. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్సే గిల్టీగా ఫీల్ అవుతున్నారు అది చెప్పడానికి. అండ్ పేరెంట్స్ కూడా స్కూల్లో నేర్చుకుంటారు, లేదంటే మేము ఎట్లా నేర్చుకున్నామో ఫ్రెండ్స్ దగ్గరనో బయట నేర్చుకుంటారని వదిలేస్తారు, ఇగ్నోర్ చేస్తారు. అప్పుడు వాడు ఎలా అనుకుంటారు, ఒక టీనేజ్ వయసు వచ్చిన తర్వాత లోపల మనకు బాడీ హార్మోనల్ చేంజెస్ ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు దాని మీద క్యూరియాసిటీ పెరుగుతుంది, తెలుసుకోవాలి ఏమవుతుంది అని. కరెక్ట్ నాలెడ్జ్ తెలియక, దాని సోర్స్ తెలియక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి రాంగ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నారు. నెట్లో సెర్చ్ చేస్తుంటే ఒక టాపిక్ సెర్చ్ చేస్తే ఇంకో సజెస్ట్ చేస్తుంది. ఎలా? అలా పాన్కి అడిక్ట్ అయిపోయి ఇలాంటి డిసిషన్స్ వాళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుంది అనమాట, ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఇలాంటి అవేర్నెస్ పేరెంట్సే పిల్లలకు కల్పించాలి. ఒకవేళ వాళ్ళకే తెలీదు, పేరెంట్స్కే తెలీదు ఎట్లా చెప్పాలి మా పిల్లలకి అని, గైనకాలజిస్టులు ఉన్నారు కదా, డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. గర్ల్ అయినా బాయ్ అయినా ఇద్దరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గైనకాలజిస్ట్ హ్యాపీగా చెప్తారు వాళ్ళకి, మీరు చెప్పకుండా చెప్పియండి వాళ్ళతోని. అలాంటప్పుడు ఏమవుతుంది, దిస్ ఈస్ నార్మల్, ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా ఉంటుంది మన నేచర్ అనేది ఇలా క్రియేట్ చేసింది. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏదో రాంగ్గా కాదు. హెల్తీ రిలేషన్షిప్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అవ్వకుండా, HIV ఇలాంటివి మన సొసైటీలో స్ప్రెడ్ అవ్వకుండా తెలుసుకోవడానికి సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ మన ఇండియాలో ఎందుకు ఇంకా ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఇన్ని ఇన్సిడెంట్స్ అయినా కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు అని నాకైతే అర్థం కాదు. ఒకవేళ చేసింది అనుకోండి, ఈ రేప్ కేసెస్ కానీ, HIV కేసెస్ కానీ, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా రెడ్యూస్ అవుతాయి. ఇంకోటి, పేరెంట్స్ అంటే చిన్న 4-5 years నుంచి కూడా పిల్లలకు స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వాళ్ళకి చెప్తూ ఉండాలి. దాని గురించి పేరెంట్స్కి తెలియకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసి నేర్పించండి. ఓన్లీ పిల్లలకి మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి, పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి మరీ చూడాలి. దిస్ ఇస్ నాట్ రాంగ్, ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. 4th పేరెంటింగ్ స్టైల్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్మార్ట్ పేరెంటింగ్. అంటే పేరెంట్ ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా పిల్లలతో కామ్గా మాట్లాడుతూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి మనం మంచిగా ఉందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేద్దాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ 3 ఏదైతే చెప్పానో, అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్, కంఫర్ట్ పేరెంటింగ్, స్ట్రిక్ట్ పేరెంటింగ్ కాకుండా స్మార్ట్ పేరెంటింగ్గా ఆలోచించండి. సో ఇదే విషయానికి వస్తే ఇవన్నీ పేరెంటింగ్ చెప్పిన తర్వాత మీరు ఏ పేరెంటింగ్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు నిజంగా అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్లో ఉన్నారా, కంఫర్ట్లో ఉన్నారా, స్ట్రిక్ట్లో ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి.
దాని తర్వాత స్మార్ట్ పేరెంటింగ్ ఎలా అవ్వాలో నేర్చుకోండి, మీరు నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పించండి. సో దట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగకుండా ఆపొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో సెక్స్ ఎడ్యుకేషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అవేర్నెస్ లేక ఇదే తప్పులు రోజు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అవేర్నెస్ రావట్లేదు ఇన్ని ఇన్సిడెంట్స్ అయిన తర్వాత కూడా. అంటే వాళ్ళు ఏం చేయాలో ఒక యాక్షన్ టేకింగ్ అనేది వాళ్ళకి తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ఏం చేయాలి అని. అందుకోసమే ఇప్పుడు ఓకే, సిటీలో ఉన్న వాళ్ళు ఒక సైకాలజిస్టో లేదంటే గైనకాలజిస్టో దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు, ఓకే. బట్ వాట్ అబౌట్ రూరల్ ఏరియాస్? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు, అంటే ఫీజ్ పే చేసే అంత కూడా ఉండదు. అందుకే గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మాడ్యూల్ తీసుకురండి. ఎలా అంటే ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి ఎలా అయితే మీరు పెడతారో అలాంటిది ఒక సెషన్ లాగా కండక్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఈ సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నా రిక్వెస్ట్. దయచేసి ఒకవేళ పాసిబుల్ ఉంటే అలాంటి యాక్షన్ మీరు తీసుకోండి. ఎస్, గ్రేట్ అనాలిసిస్ మేడం. అండ్ అదే విధంగా మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా పేరెంటింగ్ అనగానే పిల్లల్ని పెంచుతున్నామా, వాళ్ళకి కంఫర్ట్స్ ఇస్తున్నామా, లగ్జరీ ఇస్తున్నామా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ వాడి ఫ్యూచర్కి నేను వాళ్ళ పెంచే విధానం ఏ రకంగా వర్కౌట్ అవుతుంది అని మాత్రం ఎవరూ ఆలోచిస్తలేరు. మీరు చెప్పినట్టుగా ఆ 4 యాంగిల్స్లో కనుక ఒక్కసారి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను ఏ స్టైల్లో ఉన్నాను అని గుర్తించుకుంటే వాడి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.